మరి కొంతమంది తక్కువ కులాల వాళ్ళ దేవుడిని మాట్లాడతారు ప్రభువుని గురించి. నేను మాట చెప్తున్నాను, కులం కుళ్ళు, కులగోత్రాలు మలమూత్రాలు లాంటివి. బాగా గుర్తుంచుకోండి. నా పేరులో మీకు కులం కనబడుతుందేమో, నా తీరులో అసలు కులం ఉండదు. తెలుసా? కులం అసలు ఉండదండి. నేను అందరినీ కలుపుకుంటూ వెళతాను దేవుని మహాకృపను బట్టి. ఏదో సాక్ష్యం చెప్పుకోవటానికి తప్ప దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. రక్షణ సాక్ష్యం చెప్పేటప్పుడు పలానా విధానంలోని ప్రభువులోకి వచ్చామని చెప్పుకోవటానికి ఉపయోగపడుతుంది తప్ప ఎందుకు కులం, కులగోత్రాలు, మలమూత్రాలు లాంటివి. నరులను దేవుడు యథార్థవంతులుగా చేసెను గాని నరులు వివిధ రకమైన తంత్రములను కల్పించుకున్నారు. అలా నరులు కల్పించుకున్న తంత్రగొట్టు వాటిలో ఒకటి కులం. ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి ఆలోచన చేస్తే మన తాతల ముత్తాతల తాతల ముత్తాతల తాతల ముత్తాతల తాతల తాతల కాలానికి బాగా వెనక్కి వేసుకుంటూ వెళ్ళిపోతే ఈ ప్రయాణం ఆదాము గారి దగ్గర ఆగుద్ది. ఆదాము గారి దగ్గరికి వెళ్ళేసరికి ఈ కులాలు, గోత్రాలు, రంగురూపుల భేదాలు, జాతుల భేదాలు, ప్రాంతీయ భేదాలు, ఏ ఆస్తిపాస్తుల భేదాలు అసలు ఏమీ ఉండవు. అసలు బట్టలే ఉండవు. ఏమండి బాబు, తప్పమాటండి. ఆదాము గారి దగ్గరికి వెళ్ళేసరికి అసలు బట్టలు ఏముండవు. ఇంకా నరులను దేవుడి అర్థవంతులుగా చేసిన అక్కడికి వెళ్ళిపోతాం. మానవులు కల్పించుకున్న వాటిల్లో ఒకటి తంత్రగుట్టుది కులం. దేవుని పనివాడిగా ప్రకటిస్తున్నాను, యేసు ప్రభువు వారు అసలు కులపరమైన దేవుడే కాదు. ఆ కులం దేవుడు, ఈ కులం